వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అపన్న హస్తం అందిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రజల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యత. అవసరంలో ఉన్న వారికి అండగా ఉండేందుకు ఎప్పుడూ ఎమ్మెల్యే కార్యాలయం ముందుంటుందని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన 6గురికి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆయన ఖర్చులను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారి సమస్యలు మా దృష్టికి తీసుకుని రాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వారికి సహాయం అందిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరమని, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేపించుకున్నటువంటి వారికి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడ చెక్కు రాపించటం, మరి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులందరినీ కూడా పిలిపించి వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా, ₹1 అవినీతి లేకుండా మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాల్లో సమస్యల్లో ప్రభుత్వం అండగా ఉందని చెప్పి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో 2014-2019లో ₹30 కోట్ల ఆ రోజు రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలను ఆదుకున్నాం. మళ్ళా ఇవాళ ఈ 9 నెలల్లోనే ₹7 కోట్ల వరకు ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చి ఇవ్వటం వల్ల సమస్యల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటుంది. ఈరోజు మా మాజీ ఫ్లోర్ లీడరు, మాజీ కార్పొరేటర్ ఎర్రబోతు రమణారావు,